ప్రజాపాలన ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో పట్టణాల అభివృద్ధి, పౌర సేవల మౌలిక సదుపాయాలపై ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు పోతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రాష్ట్రంలో పట్టణ ప్రాంతాల్లో అనేక అభివృద్ధికి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రజలు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ని ఆశీర్వదించాలని ఆయన కోరారు. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని పేర్కొన్నారు. ఈ విధంగా అన్ని రంగాల్లో అభివృద్ధి జరుగుతున్నా ఈ సందర్భంలో ప్రజలంతా కాంగ్రెస్ ని ఆశీర్వదించాలని, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. మున్సిపల్ ఎన్నికల తేదీలు ప్రకటించారు. ఫిబ్రవరి 11న పోలింగ్ ఉంది. తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పౌర సేవలకు సంబంధించి, మౌలిక సదుపాయాలకు సంబంధించి ఒక ప్రణాళిక తరఫున పట్టణాల అభివృద్ధికి ప్రణాళిక చేసుకుంది. అందులో భాగంగా పట్టణాల అభివృద్ధి జరుగుతున్న సందర్భంలో ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని కోరుతా ఉన్నాం. అటు రేషన్ కార్డులు, ఇటు ఇందిరమ్మ ఇండ్లు, సన్న బియ్యం, ఉచిత విద్యుత్, ఉచిత బస్సు, మహిళలకు వడ్డీ లేని రుణాలు, మహిళలకు ఇందిరమ్మ చీరలు, ఈ విధంగా అన్ని రకాల గ్రోత్ అభివృద్ధి జరుగుతున్న సందర్భంలో కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిపేమని సందర్భంగా కోరుతా ఉన్నాం. మున్సిపల్